MLA Bomadi Nayakar visited ZB High School in Sitaramapuram, West Godavari district to assess the implementation of the midday meal scheme. During his visit, he inspected the prepared meals and dined to the menu. Addressing the media, Nayakar acknowledged it, complained that meals were not being served as per the prescribed menu and emphasized the need for the strict adherence. He stressed that the government aims to improve both education and meal scheme in the school and warned that action should be taken if the issues persist. The MLA assured that he would address the problems and work towards bettering the conditions in the schools. పిల్లలకి ఏదన్నా ఇక్కడే దగ్గర భోజనం చేయడం ఇక్కడే ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అంత దూరం పట్టుకెళ్ళి తిని అక్కడ తప్పుడం లేకుండా చేసి కావాల్సిన చూడండి ఎవరు చెప్తారా రూమ్ బిల్ అయినా ఆగిపోయినాయండి. పిల్లలకి ఏదన్నా ఇక్కడే దగ్గర భోజనం చేయడం ఇక్కడే ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అంత దూరం పట్టుకెళ్ళి తిని అక్కడ తప్పుడం లేకుండా చేసి సీతారాపురం సౌత్ గ్రామంలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా పరిషత్ స్కూల్కి మరి ఇక్కడ మేము రావడం జరిగింది. అంటే ఈ స్కూల్లో పిల్లలు ఏ రకంగా ఉంటున్నారు, వాళ్ళ ప్రభుత్వం ఏ రకంగా కానీ ఇక్కడ స్టాఫ్ కానీ వాళ్ళందరినీ ఏ రకంగా చూసుకున్నారన్న దాని మీద నేను ఇక్కడ వచ్చి ఇక్కడ అంతా చూడడం జరిగింది. ప్రత్యేకంగా ఏంటంటే నా దృష్టికి కూడా ఇక్కడ భోజనాలు సరిగ్గా భోజనం ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో మధ్యాహ్న భోజన పథకం అది సరిగ్గా లేదని చెప్పడం, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రావడం మరి చెక్ చేసాం. ఇక్కడ నేను కూడా ఇక్కడే ఉండే పిల్లలతో భోజనం చేయడం జరిగింది. వాళ్ళకు కూడా యజమానులు కూడా చెప్పాం, ఇక్కడ భోజన కార్యక్రమం అనేది కూడా బాగుండాలి, మంచి భోజనం మనం ఇవ్వాలి. మన ప్రభుత్వం తరఫున పిల్లలందరికీ కూడా మంచి విద్యని అదేవిధంగా మంచి భోజన కార్యక్రమాన్ని కూడా మనం అందించాలని చెప్పి మెనూ ప్రకారం ఏదైతే మెనూ ఉందో మెనూ ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెనూ ప్రకారం మరి ఈ స్కూల్కి కూడా మంచి భోజనాన్ని కూడా పిల్లలందరికీ ఇవ్వాల్సిందిగా నేను ఇక్కడ స్టాఫ్కి కూడా చెప్పాను. అదే బాత్రూమ్ కూడా ఇక్కడ ఆల్రెడీ కొత్త బాత్రూమ్ కడుతున్నారు, దాన్ని కూడా మరి 1 నుంచి కూడా అది ఇంకా ఓపెన్ చేయలేని పరిస్థితి ఉంది. మరి వెంటనే ఇప్పుడు నేను తక్షణమే అధికారులతో మాట్లాడి ఆ బాత్రూమ్ స్కూల్స్ కూడా కట్టించి స్కూల్ పిల్లలకు ఉపయోగపడే విధంగా, అంటే పాత బాత్రూమ్స్ కూడా 2 ఉన్నాయి, ఎక్కువ ఇక్కడ ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొత్త బాత్రూమ్స్ కూడా వెంటనే ఓపెన్